అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసలో దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అయ్యవారు ములకలు వేస్తున్నారని చెప్పారు. ఈ భార్యాభర్తల అన్యోన్యత గురించి చెప్పుకుంటూ ఉంటే ఎంత చెప్పినా తనివి తీరదు. అవును కదండి. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆవిడ యొక్క చిరునవ్వులో ఆయన మనసు విలీనమైపోయిందని చెప్పుకున్నాం. అవునండి. ఇక్కడ మనం కూడా నవ్వుతూనే ఉంటాంగా మరి. అవును కదా. మనం కూడా నవ్వుతూనే ఉన్నాం. మనది అప్పుడప్పుడు నవ్వులు, ఆవిడ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు నవ్వాలంటే మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో చికాకులు. అందుకనే మందస్మిత అన్నారు. ఆహాకారాలు చేస్తూ నవ్వలా అక్కడ. ఆవిడేమో మనం అప్పుడప్పుడు నవ్వులే, ఆవిడ ఎప్పుడూ నవ్వులు కాబట్టి మనలా వికటాటహాసం చేసి నవ్వుతుంటే మందస్మితంగా ఉంటారు. అయ్యో మీకు తెలియదు, ఇది చాలా తాత్కాలికం, మీకు ఇంకా మంచిగా ఉంది ముందు అన్నట్టు. అంతే. చిరునవ్వు. ఇలాంటి అంటే జ్ఞానం కలిగినప్పుడు మనకు తెలియకుండానే మనం నవ్వుతూ ఉంటామండి. ఈ జ్ఞానము ఆనందము కలిపిందే సచ్చిదానందము. సత్యమైనది నిత్యమైన ఆనందం ఏది ఉంటే ఆ జ్ఞానస్వరూపిణి అయిన అమ్మే. ఆవిడ గురించి తెలిసినప్పుడు, ఆ జ్ఞానం ఆనందం గురించి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన సహజంగానే పెదవుల మీద నవ్వు వికసిస్తుంది. అది కూడా ఎలా చూడండి, మందస్మితం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అదే మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ భార్యాభర్తల అన్యోన్యాతని పెంచే నామం అండి ఇది. దీని సంపుటీకరణ కూడా చేసి చదువుతారు లలితా సహస్రనామానికి. అంటే లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి పైన కింద కూడా ఈ నామాన్ని సంపుటీకరణ చేసి చదువుతూ ఉంటే ఇంకా మంచి ఫలితం వస్తూ ఉంటుంది. మొదట ఈ నామం పలికి అంటే ఎలా చదవాలో నేను చెప్తాను. చెప్పండి. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. మళ్ళీ మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఇది ఒకటైంది. మళ్ళీ రెండో దాన్ని మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఇట్లా ఒక్కొక్క నామానికి సంపుటీకరణ చేస్తూ, మరి మన కోరిక తీరాలి అంటే కొంచెమైనా కష్టపడాలిగా. ఇలా సంపుటీకరణ చేసి చదువుతూ పాలు నివేదన చేయండి. చక్కటి దాంపత్యం లభిస్తుందండి. ఎందులో ఎటువంటి సందేహము లేదు. కొంతమంది చూడండి, ఏమీ మాట్లాడుకోకుండా కళ్ళతో మాట్లాడుకుంటే పనులు అయిపోతూ ఉంటాయి. అలాంటి దాంపత్యం ఉండాలి. ఇక్కడ చాలా అలాంటి దాంపత్యం కళ్ళతో మాట్లాడుకుని పనులు చేసేస్తూ ఉంటారు. ఒకళ్ళ మనసు ఎరిగి ఒకళ్ళు ప్రవర్తించాలి. ఇట్లాంటి దాంపత్యం ఈ నామం వల్ల లభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనము చంపక అశోక పున్నాగ దగ్గర నుంచి, అంటే 13వ నామం నుండి సర్వాభరణ భూషిత అనే 51 నామం వరకు, అంటే 40 నామములు ఆ పరాశక్తి యొక్క వాగ్భవకూటం గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాత కామరాజకూటం గురించి, తర్వాత నామాలు 20 అనాకలిత సాదృశ్య యువక శ్రీ విరాజిత అనే నామం నుంచి తెలుసుకుందాము. ఆ నామంలోకి వెళ్ళే ముందు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.